హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వీడియోలో ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్లో ఉన్నది వచ్చేసి తనుజ. ఎలా ఓటింగ్ పడుతుందంటే దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఇప్పుడు తనుజకి ఎంత ఓటింగ్ పడుతుందో మిగిలిన 5 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ దానికంటే తక్కువే పడుతుంది. ఆ రేంజ్లో తనుజకి ఓటింగ్ పడుతుంది. దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. ఏదైతే ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకునిందో దాంతోపాటు ఈ వారం కూడా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సుమనన్న అలాగే తనుజ ఏదైతే గేమ్ ఆడారో అది, ఆ తర్వాత ఫిజికల్ టాస్క్ డీమన్ బర్నీ గారు అలాగే తనుజ ఆడింది, బాగా ఆడింది. ఈ వారం పర్ఫార్మెన్స్ ఏదైతే చూపించుకోవాలో అది చూపించింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద రేస్ అయినా కూడా ఈ వారానికి అది చాలు. ఇంకా ఓట్ బ్యాంక్ ఎలాగో ఉంది. ఇంకా ఫస్ట్ ప్లేస్లో తనుజ అయితే ఓటింగ్లో ఉంది. ఇంకా సెకండ్ ప్లేస్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు, సంజన గారు అలాగే డీమన్. వీళ్ళిద్దరికీ ఒకరు శుక్రవారం రోజు ఓట్ బ్యాంక్ పెరిగితే ఒక శనివారం రోజు ఓట్ బ్యాంక్ పెరిగింది. ఇద్దరికి ఓట్ బ్యాంక్ ఉంది, కానీ దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నారు వీళ్ళు. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి డీమన్ అయితే ఉన్నాడు. డీమన్ అయితే పర్ఫార్మెన్స్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఇస్తాడు. ఈ వారం కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకొచ్చేసి ఆ కళ్యాణ్ వర్సెస్ డీమన్ ఏదైతే గేమ్ జరిగిందో అప్పుడైతే ఓట్ బ్యాంక్ అయితే చాలా పెరిగింది. ఆ ఓట్ బ్యాంక్ బాగా ఉపయోగపడింది డీమన్కి అయితే. ఇంకా వంటలు చేస్తూనే ఉంటాడు. ఈ వారం అంతా భలే వంటలు చేశాడు, నెక్స్ట్ లెవెల్లో చేశాడు. ఈ సీజన్ కాదు, ఇంతకు ముందర సీజన్స్లో కూడా ఎవరన్నా వంట చేసేటప్పుడు చిరాకు పడకుండా కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ చేసి హౌస్మేట్స్ పెట్టిందంటే డీమనే. ఏ మాత్రం చిరాకు పడ్డు. నిజంగా మెచ్చుకోవాలి డీమన్ని. కొత్త కొత్త ఐటమ్లు వేరే చేసి పెడతాడు వాళ్ళందరికీ. ఇంకా థర్డ్ పొజిషన్లో వచ్చేసి సంజన గారు అయితే ఉన్నారు. సంజన గారికి కూడా సాటర్డే ఎపిసోడ్లో ఫుల్ పాజిటివ్ అయింది, గ్రాఫ్ పెరిగి ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. ఏదైతే తన కోసం తను స్టాండ్ తీసుకున్నారో దాని గురించి. ఇంకా సంజన గారు ఎలిమినేట్ అవుతారో లాస్ట్లో ఉన్నారంట అని చాలామంది మెసేజ్ చేశారు. ఓట్ బ్యాంక్ బాగానే ఉంది. థర్డ్ ప్లేస్లో అయితే సంజన గారే ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో వస్తే బర్నీ గారు అయితే ఉన్నారు. బర్నీ గారు కూడా ఓట్ బ్యాంక్ సెకండ్ టైం ఏదైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి బాగానే ఓట్ బ్యాంక్ ఉంది. ఈ వారం పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది ఫోర్త్ ప్లేస్లో. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి రీతు ఉంది. ఇంకా సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే సుమన్ శెట్టి అన్నే ఎలిమినేట్ అవ్వాలి. కానీ ఈ వారం పర్ఫార్మెన్స్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు. ఏ గేమ్కి వంక పెట్టిన అవసరం లేదు. ఇంతవరకు సీజన్లో ఏమీ గేమ్ ఆడలేదు సుమన్ అనే దానికంటే ఈ వారం దానికి మించి ఆడేశాడు. ప్రతి గేము 100% ఎఫర్ట్స్ పెట్టాడు. తనుజ వర్సెస్ సుమన్ అన్న ఆడింది, అది నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. ఆ తర్వాత కళ్యాణ్ డీమన్ సుమన్ అన్న ఆడింది, అది బాగా ఆడాడు. ఇంకా ఈరోజు కళ్యాణ్ వర్సెస్ సుమన్ అన్న, అది బాగా ఆడాడు. కానీ ఈ వారమే ఎలిమినేట్ అవ్వడం ఇంకా లాస్ట్కి వచ్చేసింది. ఇంకేం చేయలేం.